కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను కౌరవ సభలా మార్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. హామీలపై చర్చ జరగకుండా దృష్టి మరల్చేందుకే సస్పెన్షన్ డ్రామాలాడారని ఫైర్ అయ్యారు. వెంటనే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి సభను సజావుగా నడపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు దళితులపై ప్రేమ లేదనేలా రేవంత్ సర్కార్ దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు దళిత బంధు లాంటి స్కీమ్లు తెచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. దశాబ్దాలుగా దళితులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ సభని కౌరవ సభగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజా సమస్యలు ఎక్కడ చర్చించకుండా ఇచ్చిన హామీలు ఏమడుగుతారో ఏమని ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి టైంపాస్ చేయాలా, తప్పుదో పట్టించాలా అని చెప్పేటువంటి ఆలోచన తప్ప వేరే ఏం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్పీకర్ గారిని జగదీష్ రెడ్డి గారు ఎక్కడ అవమానపరచలేదు. మాకు చట్టసభలు స్పీకర్ గారన్నా సభ అన్న గౌరవం. ఒక దళితుడు అని అవమానించడం లేనిపోని అపవాదం వాడేస్తున్నారు. మళ్ళా అంటే దళితులకు ఏదో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అన్నట్లు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పని దళిత బంధు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దళిత విద్యార్థులను విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పంపాలని చెప్పని 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వందలాది మందిని పంపించింది బీఆర్ఎస్ పార్టీ. దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అవమానపరిచినట్టు ఎక్కర్లేదు. టోటల్ లైవ్ చూపించమని చెప్పండి, ఎక్కడ అవమానపరిచినరు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా అవమానపరిచిన ఫుటేజ్ బయట పెట్టండి, టోటల్గా కట్ చేసినవి కాకుండా. స్పీకర్ గారే వారు కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది వారికి కూడా. ఇప్పుడు అలాంటి ఒత్తిడి ఉంది వారిపైన కూడా. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ వెతికి ఏ మాట అన్నాడో దొరికారా అని చెప్పి అయిపోయి సస్పెండ్ చేద్దాం, 2 రోజులు దీని మీద నడిపిద్దాం, 3 రోజులు నడిపిద్దాం, టైంపాస్ చేసే రీతిలో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇదే అంశం మీద రేపు లొల్లి చేస్తే ఇగో మీరు గొడవ చేస్తున్నారు, సభలకు అడ్డం వస్తున్నారని అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇక మీరు సభ నడుపుకొని సభలో అబద్ధాలతో మాట్లాడుతూ టైంపాస్ చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే రీతిలో ఈ సభను ఉపయోగించుకునే విధంగా అనిపిస్తూ ఉంది. దయచేసి ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఎత్తేసి ప్రజా సమస్యల మీద చర్చించండి.